ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం సమాఖ్యవాదం. ఇందులో 51 నుంచి 57 పేజీ వరకు. సభ్యులు ఎక్కువ మంది ఎన్నికైన వారే జిల్లాలోని లోక్సభ సభ్యులు, ఆ జిల్లా శాసనసభ్యులు మరియు ఇతర జిల్లా స్థాయి సంస్థలోని మరికొందరు అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారంటే జిల్లా పరిషత్తులో. సభ్యుల్లో ఎక్కువ మంది ఎన్నికైన వారే ఈ జిల్లా స్థాయిలో. జిల్లాలోని లోక్సభ సభ్యులు, ఆ జిల్లా శాసనసభ సభ్యులు మరియు ఇతర జిల్లా స్థాయి సంస్థలను మరికొందరు అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారంటే జిల్లా పరిషత్తులో. జిల్లా పరిషత్తుకు రాజకీయ అధినేత జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా పరిషత్తుకు రాజకీయ అధినేత ఎవరంటే జిల్లా పరిషత్ చైర్మన్. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు కూడా స్థానిక సంస్థలు ఉంటాయి. పట్టణాలు ఏముంటాయంటే మున్సిపాలిటీలు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు కూడా స్థానిక సంస్థలు ఉంటాయి. పట్టణాలు ఏముంటాయంటే మున్సిపాలిటీలు ఉంటాయి. పెద్ద నగరాలు ఏముంటాయంటే మున్సిపల్ కార్పొరేషన్లు. చిన్న పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, పెద్ద నగరాల్లో అయితే ఏముంటాయంటే మున్సిపల్ కార్పొరేషన్లు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ రెండు ఎవరిచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో కూడిన ఎన్నికైన సంస్థలచే నియంత్రించబడతాయంటే ప్రజలచే. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు రెండు ఎవరిచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో కూడిన ఎన్నికైన సంస్థలచే నియంత్రించబడతాయంటే ప్రజలచే. మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి మున్సిపల్ చైర్పర్సన్. మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి మున్సిపల్ చైర్పర్సన్. మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి అధిపతిని ఏమని పిలుస్తారు? ఇలాంటి అధిపతిని ఏమని పిలుస్తారంటే మేయర్. మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి అధిపతిని ఏమని పిలుస్తారంటే మేయర్. అంటే మున్సిపాలిటీలో రాజకీయ అధిపతి ఎవరంటే మున్సిపల్ చైర్పర్సన్, ఇక్కడ మేయర్. మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మేయర్. బ్రెజిల్లో ఒక ప్రయోగం చేశారు. బ్రెజిల్లోని ఏ నగరం వికేంద్రీకరణను ప్రజా భాగస్వామ్యంతో మిళితం చేసి అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించిందంటే పోర్ట్ అలెగ్రే అనే నగరం. బ్రెజిల్లోని ఏ నగరం వికేంద్రీకరణను ప్రజా భాగస్వామ్యంతో మిళితం చేసి అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించిందంటే పోర్ట్ అలెగ్రే అనే నగరం. నగరంలో దేనితో పాటు పనిచేసి ఒక సమాంతర సంస్థను ఏర్పాటు చేసి అందులో స్థానిక నివాసితులు తమ నగరం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పించిందంటే మున్సిపల్ కౌన్సిల్తో. నగరంలో దేనితో పాటు పనిచేసే ఒక సమాంతర సంస్థను ఏర్పాటు చేసి అందులో స్థానిక నివాసితులు తమ నగరం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పించిందంటే మున్సిపల్ కౌన్సిల్తో. ఈ నగరం దాదాపు ఎంతమంది ప్రజలు తమ సొంత నగరానికి బడ్జెట్ను రూపొందించడంలో పాలు పంచుకుంటారంటే 13 లక్షల మంది. ఈ నగరంలో దాదాపు ఎంతమంది ప్రజలు తమ సొంత నగరానికి బడ్జెట్ను రూపొందించడంలో పాలు పంచుకుంటారంటే 13 లక్షల మంది. నగరం మనం ఎలా పిలిచే అనేక ప్రాంతాలకు విభజించబడింది అంటే వార్డులుగా. నగరం మనం ఎలా పిలిచి అనేక ప్రాంతాలకు విభజించబడింది అంటే వార్డులుగా. ప్రతి విభాగంలో దేని మాదిరి ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు గ్రామ సభ. ప్రతి విభాగంలో దేని మాదిరి ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు గ్రామ సభ మాదిరిగా. అందులో ఆ ప్రాంతంలో నివసించి ఎవరైనా పాల్గొనవచ్చు. మొత్తం నగరాన్ని ప్రభావితం చేసే సమస్యలను చర్చించడానికి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని ఎవరు ఆ సమావేశంలో పాల్గొనవచ్చు అంటే ఏ పౌరుడైనా పాల్గొనవచ్చు. నగరంలోని ఎవరు ఆ సమావేశాలు ఏర్పరిస్తే ఎవరు పాల్గొనవచ్చు అంటే ఏ పౌరుడైనా పాల్గొనవచ్చు. ఈ సమావేశంలో నగర బడ్జెట్పై చర్చిస్తారు. తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ ప్రతిపాదన దేనికి పంపిస్తారంటే మున్సిపాలిటీకి పంపిస్తారు. ఈ సమావేశాల్లో నగర బడ్జెట్పై చర్చిస్తారు. తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ ప్రతిపాదన దేనికి పంపిస్తారంటే మున్సిపాలిటీకి. ప్రతి సంవత్సరం సుమారు ఎంతమంది వ్యక్తులు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పాల్గొంటారంటే 20,000 మంది. ప్రతి సంవత్సరం సుమారు ఎంతమంది వ్యక్తులు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పాల్గొంటారంటే 20,000 మంది. ఎవరు నివసించే కాలనీల ప్రయోజనాల కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేయడం జరిగిందని ఈ పద్ధతి నిర్ధారిస్తుందంటే ధనవంతులు. ఎవరు నివసించే కాలనీల ప్రయోజనాల కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేయడం జరగదని ఈ పద్ధతి నిర్ధారిస్తుందంటే ధనవంతులు. అంటే ధనవంతులు నివసించే కాలనీల ప్రయోజనాల కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేయడం జరగదని ఈ పద్ధతి నిర్ధారిస్తుంది. ఇప్పుడు పేద కాలనీలకు బస్సులు నడుపుతున్నారు. ఏమి కల్పించకుండా బిల్డర్లు మురికి వార్డుల్లో నివాసితులను ఖాళీ చేయించలేదు. పునరావాసం కల్పించకుండా బిల్డర్లు ములుపు కాలువలోని పేద కాలనీలను అంటే పునరావాసాలు కల్పించకుండా మురికి కాలువలో ఉండే వారిని నివాసితులను వాళ్ళు ఖాళీ చేయించలేరు బిల్డర్లు. మన దేశంలో ఎక్కడ కొన్ని ప్రాంతాలు ఇలాంటి ప్రయోగం జరిగిందంటే కేరళలో. మన దేశంలో ఎక్కడ కొన్ని ప్రాంతాలు ఇలాంటి ప్రయోగం జరిగిందంటే కేరళలో. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడంలో ఎవరు పాల్గొన్నారంటే సాధారణ ప్రజలు. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడంలో ఎవరు పాల్గొన్నారంటే సాధారణ ప్రజలు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఈ నూతన విధాన ఏది అతిపెద్ద ప్రయోగం అంటే ఈ నూతన విధాన స్థానిక స్వప్రపాలన అనేది అతిపెద్ద ప్రయోగం. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఈ నూతన విధానమైన ఏది అతిపెద్ద ప్రయోగం అంటే స్థానిక స్వప్రపాలన అనేది అతిపెద్ద ప్రయోగం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు మొదలైన వాటికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దాదాపు ఎంతమంది ఉన్నారంటే 36 లక్షల మంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు మొదలైన వాటికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దాదాపు ఎంతమంది ఉన్నారంటే 36 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ. వేటికి రాజ్యాంగ హోదా కల్పించడం మన దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం చేయడానికి దోహదపడిందని స్థానిక ప్రభుత్వాలు. ఈ సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ. వేటికి రాజ్యాంగ హోదా కల్పించడం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడిందని స్థానిక ప్రభుత్వాలకు.
ఇది మన ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాతినిధ్యాన్ని వారి గలం వినిపించే అవకాశాలను కల్పించిందంటే మహిళా ప్రాతినిధ్యాన్ని. ఇది మన ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాతినిధ్యం అంటే ఈ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అనేది ఎవరి ప్రాతినిధ్యాన్ని వారి గలం వినిపించే అవకాశాన్ని కల్పించంటే మహిళా ప్రాతినిధ్యాన్ని వారి గలం వినిపించే అవకాశాన్ని కూడా కల్పించింది. అదే సమయంలో అనేక ఇబ్బందులు కూడా ఉన్న ఎన్నికలు క్రమం తప్పకుండా సకాలంలో ఉత్సాహవంతంగా జరుగుతున్నప్పటికీ ఏవి నియమిత కాలంలో జరగడం లేదంటే గ్రామ సభలు నియమిత కాలంలో జరగలేదు. అదే సమయంలో అనేక ఇబ్బందులు కూడా ఉన్న ఎన్నికలు క్రమం తప్పకుండా సకాలంలో ఉత్సాహవంతంగా జరుగుతున్నప్పుడు ఏవి నియమిత కాలంలో జరగడం లేదంటే గ్రామ సభలు అనేవి నియమిత కాలంలో జరగడం లేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకు ముఖ్యమైన అధికారులు బదిలీ చేయలేదు, సరిపడిన వనరులు కూడా ఇవ్వలేదు. స్థానిక ప్రభుత్వాలకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకు ముఖ్యమైన అధికారులను బదిలీ చేయలేదు, సరిపడిన వనరులు కూడా ఇవ్వలేదంటే స్థానిక ప్రభుత్వాలకు. ఏ ఆదర్శాన్ని సాధించడంలో ఇంకా మనం చాలా దూరంలో ఉన్నామంటే స్థానిక సుపరిపాలన ఆదర్శాన్ని. ఏ ఆదర్శాన్ని సాధించడంలో మనం ఇంకా దూరంలో ఉన్నామంటే స్వపరిపాలన ఆదర్శాన్ని సాధించడంలో మనం ఇంకా దూరంగా ఉన్నాం. ఖాళీని పూరించండి. అమెరికా డాషర్ కప్పు సమాఖ్య అయినందున అందులో భాగమైన రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయంటే దగ్గరకు చేరడం. అమెరికా డాషర్ కప్పు సమాఖ్య అయినందున అందులో భాగమైన రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయంటే దగ్గరకు చేరడం. సమాఖ్య ప్రభుత్వాల్లో పోలిస్తే రాష్ట్రాలు డాష్గా ఉంటాయంటే బలంగా, అంటే సమాఖ్య ప్రభుత్వంలోని దేశంతో పోలిస్తే ఇలా దగ్గర చేయడం అనే సమాఖ్యలో రాష్ట్రాలు ఎలా ఉంటాయంటే కొంచెం బలంగా ఉంటాయి, ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ భారతదేశం డాష్ రకం సమాఖ్య అంటే పచ్చి ఉంటే సమాఖ్య, అది దగ్గర చేరడం, అందరూ దగ్గర చేరి ఏర్పడి రాష్ట్రాలు అన్ని దగ్గరగా చేరుతాయి. కానీ ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా పరిపాలించుకుంటారు, కానీ ఒకరికొకరు అసోసియేట్ అవుతారు. అది అమెరికాలో. అలాగే భారతదేశం ఏ రకం సమాఖ్య అంటే పట్టి ఉంచే సమాఖ్య. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, పట్టి ఉంచుతుంది కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలన్నింటినీ. మరి కొన్ని రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ అధికారాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ అధికారాలు కూడా ఉంటాయి ఇందులో పట్టి ఉంచేలో. భారతదేశంలో డాష్ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వానికి. భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. సమాఖ్య ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ప్రభుత్వ అధికారం వివిధ స్థాయిల ప్రభుత్వాల మధ్య విధించబడి ఉంటుంది. ప్రభుత్వ అధికారం వివిధ స్థాయిల ప్రభుత్వాల మధ్య విధించబడి ఉంటుంది. అది కరెక్ట్. డి. ఇందులో ఏమి ఇచ్చారంటే జాతీయ ప్రభుత్వం కొన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది, అది కాదు. శాసన కార్యనిర్వహణ మరియు న్యాయశాఖల మధ్య అధికారాలు పంపిణీ చేయబడింది, ఇది కూడా కాదు. ఎన్నికైన అధికారులు ప్రభుత్వంలో అత్యున్నతమైన అధికారాన్ని కలిగి ఉంటారు, ఇది కాదు సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణం. అలా లాస్ట్ ఏంటంటే ప్రభుత్వ అధికారం వివిధ స్థాయి ప్రభుత్వాల మధ్య విభజించబడి ఉంటుంది, వికేంద్రీకరణ. సింపుల్గా ఇది ఈ సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణం. భారత రాజ్యాంగంలో వివిధ జాబితాలను కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడి దిగువ పట్టికలో ఇవ్వబడిన కేంద్ర రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాల కింద వాటిని పొందుపరచండి అంటున్నారు. రక్షణ, పోలీస్, వ్యవసాయం, విద్య, బ్యాంకింగ్, అడవులు, సమాచార వ్యవస్థ, వ్యాపారం, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇందులోకి ఏ వస్తాయి చూపించమన్నారు. కేంద్ర జాబితాలోకి రక్షణ, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ వస్తాయి. రాష్ట్ర జాబితాలకు పోలీసు, వ్యవసాయం, వ్యాపారం. ఉమ్మడి జాబితాలోకి విద్య, అడవులు, పెళ్ళిళ్ళు. విద్య, అడవులు, పెళ్ళిళ్ళు అని ఉమ్మడి జాబితాలకు వస్తాయి. రాష్ట్ర జాబితాలకు పోలీసు, వ్యవసాయం, వ్యాపారం వస్తాయి. కేంద్ర జాబితాలో రక్షణ, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ అనేది వస్తుంది. క్రింది పట్టికలో భారతదేశంలో వేరువేరు స్థాయి ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు చేసే చట్టాల అధికారానికి సంబంధించిన అంశాలు వాటికి ఎదురుగా ఇవ్వబడ్డాయి. వాటిలో ఏ జత సరిగా జతపరచలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితా ఓకే, కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఉమ్మడి జాబితా ఓకే, స్థానిక ప్రభుత్వాలు అవశిష్ట అధికారులు కేంద్రానికి ఉంటాయి, స్థానిక ప్రభుత్వాలు ఉండదు కాబట్టి అది జతపరచలేదు సరిగా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. ఇక్కడ జాబితా 1 జాబితా 2తో పోల్చి జాబితాల కింద ఇవ్వబడిన ఆధారాలను ఉపయోగించి సరైన సమాధానం గుర్తించండి అంటున్నారు. జాబితా 1లో ఏమన్నా యూనియన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర, మున్సిపల్ కార్పొరేషన్. జాబితా 2లో ప్రధానమంత్రి, సర్పంచ్, గవర్నర్, మేయర్ ఉన్నారు. ఇక్కడ ఒకదానితో ఒకటి పోల్చమంటున్నారు. ఫస్ట్ది యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రి అంటే 1A కరెక్ట్ ఆన్సర్. చూడండి 1A అనేది ఎక్కడ ఉంది, సిలో ఉంది 1A అనేది. మిగిలిన ఓకే, మిగిలిన వాటికి ఏం లేదు 1A కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి అని డైరెక్ట్ పెట్టియచ్చు. రాష్ట్రం అంటే 2 1A 2C, సి అంటే గవర్నరు, రాష్ట్రం గవర్నరు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అంటే 3D. గ్రామ పంచాయతీ సర్పంచ్ కాబట్టి 4B కరెక్ట్ ఆన్సర్ అంటే సి. 1A 2C 3D 4B. ఓకేనా. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా ఇవ్వబడ్డాయి. భారతదేశం ఒక సమాఖ్య ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి మరియు వాటికి సంబంధించిన విషయాలపై వాటికి ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. శ్రీలంక రాష్ట్రాలకు విభజించబడినందువల్ల అది ఒక సమాఖ్య. రాష్ట్రాల యొక్క కొన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేసినందున భారతదేశం ఇకపై సమాఖ్య పరిగణించలేము. పైన ఇవ్వబడిన వాటిలో ఏవి సరైనవని అంటున్నారు.
ఇందులో కరెక్ట్ ఆన్సర్ సి. అంటే ఏ మరియు బి మాత్రమే సరైనవి ఇందులో. ఏ చూడండి, సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అధికారాలు స్పష్టంగా విధించబడతాయి. అది ఓకే, కరెక్ట్. అది భారతదేశం ఒక సమాఖ్య, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి మరియు వాటికి సంబంధించిన విషయాలపై వాటికి ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. ఏబీలు రెండు కరెక్ట్. శ్రీలంక రాష్ట్రాలకు విధించబడినందువల్ల అది ఒక సమైక్య, అది తప్పు. రాష్ట్రాలకి కొన్ని అధికారులు స్థానిక ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేసినందుకు భారతదేశం ఇకపై సమైక్య పరిగణించలేము. కాబట్టి డి కూడా తప్పు. కాబట్టి ఏ మరియు బీలు మాత్రమే రైటు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి. థ్యాంక్ యూ.